హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను రీసెంట్గా ఎల్ఐకే అనే మూవీ చూశాను. ఎల్ఐకే అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మూవీ నాకు అంతలా నచ్చలేదు మూవీ. అండ్ స్టోరీలోకి వెళ్తే ఇది ఒక సైంటిఫిక్ రొమాంటిక్ కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. ఇది స్టోరీ అంతా 2040లో జరుగుతూ ఉంటుంది. సో అంటే ఫ్యూచర్. సో ఆ టైంలో అంతా టెక్నాలజీ అంతా మారిపోయి ఉంటుంది. ఈ ఏఐ ఇవన్నీ ఇంకా చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. ప్రదీప్ రంగనాథన్ హీరో. అతను రియల్ లవ్ని నమ్ముతూ ఉంటాడు. ఒరిజినల్ ఫీలింగ్స్, ఒరిజినల్ లవ్ని నమ్ముతూ ఉంటాడు. అండ్ హీరోయిన్ కృతి శెట్టి, తన ఫుల్ కంప్లీట్లీ యాప్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. అండ్ విలన్ ఎస్జే సూర్య. ఆయన కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారంటే లవ్కి ఇన్సూరెన్స్ కింద. అంటే పర్టికులర్ పార్ట్నర్ చీట్ చేసిన, బ్రేకప్ చేసిన, ఎవరిది మిస్టేక్ చూసి దాన్ని బట్టి కంపెన్సేషన్ ఇప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా ప్రిఫర్ చేస్తుంది. దానిలోనే హీరో అనేది పరిచయం అవుతాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్యన లవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మరి వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే రియల్ లవ్ వర్సెస్ యాప్ లవ్. సో దీనిలో ఏది ఫైనల్గా నెగ్గింది, ఏ లవ్ సస్టైన్ అయ్యింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వస్తే హీరో ప్రదీప్ రంగనాథన్ పెర్ఫార్మెన్స్ ఓకే బాగానే ఉంది. అండ్ హీరోయిన్ కృతి శెట్టి పెర్ఫార్మెన్స్ ఓకే బాగానే ఉంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అంత అలా సెట్ అవ్వలేదు. ఇద్దరు లవ్లో ఉన్నారన్నారు కానీ ఎక్కడ మనకు ఆ ఫీల్ రాదు చూసేటప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ మేజర్లీ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగానే చేశారు. మెయిన్గా చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చెప్పుకోవచ్చు అంటే ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ రైటింగ్ పాయింట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ దాన్ని ఎంగేజ్ చేయలేకపోయారు. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో ఒక మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ బై అనిరుద్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కొన్ని సాంగ్స్ లైక్ ధీమా అనే సాంగ్ ఇవన్నీ కొన్ని బాగున్నాయి. అండ్ కొన్ని విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది నయనతార గారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ హస్బెండే విఘ్నేష్ శివన్ గారు డైరెక్ట్ చేశారు మూవీని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అనుకుంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ స్మాల్ పాప్కార్న్ పారామీటర్స్ పైన చూడొచ్చు. సో మరిన్ని మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ సూన్, బై, థ్యాంక్ యూ.